హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ ఆశా. నేను మీ బడ్జెట్ ట్రావెలర్. ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి రాజరాజేశ్వరి నగర్కి అయితే వచ్చాం. 5th స్టేజ్. ఇక్కడ హలగవేంద్ర ఈ రోడ్లో అయితే వెళ్తున్నాం అనమాట. శృంగగిరి షణ్ముఖ టెంపుల్ అయితే చూడబోతున్నాం. అది ఒక అద్భుతమైన ప్రదేశం. సో మనం 5th స్టేజ్లో దిగామన్నమాట. బస్సులో బిఎంటీసీలో వచ్చాం. ఇక్కడ నుంచి మనకు దాదాపు 1.2 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. 1.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది 5th స్టేజ్ నుంచి. సో టెంపుల్ రీచ్ అయ్యాక ఆ టెంపుల్ వ్యూస్ కానీ ఆ స్థల పురాణం అంతా కూడా మాట్లాడదాం. టెంపుల్ చేరుకోవడానికి ఇక 700 మీటర్లు అయితే ఉంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈ ప్లేస్ చూడగానే మనకు ఎత్తైన ప్రాంతం, ఒక కొండ ప్రదేశం అన్న భావన అయితే కలుగుతుంది అనమాట. మనం స్ట్రైట్ గా రాగానే అరుణాచలం రోడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలానే స్ట్రైట్ గా వెళ్ళాలి, ఎలాంటి టర్న్ తీసుకోకుండా ఇలానే వెళ్ళాలి. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి గుడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఇది ప్రత్యేకంగా బెంగళూరు నగరంలో ఒక ప్రాచీన పవిత్రమైన స్థలంగా భక్తులకు ఆధ్యాత్మికంగా ఆకర్షణమైనది. శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి ఆలయ స్థల పురాణం. శృంగగిరి అనే 2 పేర్ల మధ్య కలయికతో ఏర్పడింది. శృంగ అంటే పర్వత శిఖరం, గిరి అంటే కొండ. అంటే శృంగగిరి అంటే శిఖరంతో ఉన్న కొండ అని అర్థం. ఈ ప్రాంతం చాలా కాలం పాటు అడవులతో, కొండలతో నిన్న పుణ్యక్షేత్రంగా గుర్తింపబడింది. ఇది పరమ పవిత్రమైన, శాంతియుతమైన ప్రదేశంగా పిలువబడేది. పురాతన కాలం నుండి యోగులు, తపస్సులు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ తపస్సు చేసిన మునులలో ఒకరు అగస్త్య మహర్షి అని పురాణ స్థలంలో ఉద్ధరించబడింది. ఆయన పూజించిన పరమశక్తి దర్శనమే ఇక్కడ స్వామిగా భక్తులకు లభిస్తుందని నమ్మకం. శ్రీ షణ్ముఖ స్వామి అవతారం. హిందూ పురాణాల ప్రకారం షణ్ముఖుడు లేదా కుమారస్వామి, కార్తికేయుడు, మృగన్ అను పలు పేర్లతో పిలువబడ్డ షణ్ముఖ స్వామి రక్షించేందుకు శివపార్వతులను కుమారుడిగా జన్మించారు. తారకాసురుని వధ చేయడానికి ఆయన అవతారంలోనే కథ ప్రసిద్ధి. ఆ తారకాసుని బలాన్ని జయించేందుకు 6 ముఖాలతో 6 చేతులతో కూడిన శక్తి మంతుడిగా అవతరించారు. మరి స్థల విశేషాల గురించి చూసుకున్నట్లయితే ఈ ఆలయాల్లో 6 ముఖాలతో ఉన్న షణ్ముఖ స్వామి విగ్రహం దర్శించుకోవచ్చు. ఇది చాలా అరుదైనదిగా భావించబడుతుంది. స్వామి దర్శనానికి ముందు గణపతి ఆలయం, ఆపై షణ్ముఖ స్వామి గృహం, ఇక్కడే శివుని ఆలయం కూడా ఉంటుంది. ఆలయ నిర్మాణం తర్వాత ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఆలయం చూసుకున్నట్లయితే డాక్టర్ ఆర్ అర్జునమూర్తి అనే ప్రముఖ శిల్పి, ఆధ్యాత్మిక వ్యక్తి ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఆలయ నిర్మాణ శైలిలో దక్షిణ భారత శిల్పకళ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయం సమీపంలో అరుణాచలేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి మరియు శివ పంచముఖి విగ్రహాలు వంటి అనుబంధ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. రాత్రి సమయంలో ఆలయం లైటింగ్ తో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. షణ్ముఖ ఆలయం నుంచి చూస్తే సిటీ వ్యూ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. విశ్వాసం మరియు ఆధ్యాత్మిక చూసుకున్నట్లయితే ఈ ఆలయం దర్శించడం వల్ల మనకు శత్రునాశనం, విద్యాభివృద్ధి, ధైర్య సాహసాలు, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఘనంగా నిర్వహించే ఉత్సవాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి, తైపూసం, స్కంద షష్ఠి వంటి పండుగలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఆ రోజుల్లో లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఇది బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ సమీపంలో ఉన్న ఒక గొప్ప దైవిక కేంద్రం. శ్రీ షణ్ముఖ స్వామి చరిత్ర తెలుసుకుందాం. షణ్ముఖుడు అని పిలువబడే దేవుడు అసలు పేరు కార్తికేయుడు. ఇతర పేర్లు సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, కుమారస్వామి, తమిళంలో మురుగన్. ఇతను శివపార్వతుల కుమారుడు. హిందూ ధర్మంలో యుద్ధ దేవుడిగా పూజింపబడతాడు. పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు చాలా భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు. ఆయన అడిగిన వరం, నన్ను శివుడి కుమారుడే చంపగలడు. అప్పటికే శివుడు తపస్సులో లీనమై ఉన్నాడు. దేవతలందరూ కూడా చాలా భయపడిపోయారు. ఎందుకంటే శివుడికి ఆపాటికి వివాహం జరిగి సూచనలు లేకపోయాయి. ఈ నేపథ్యంలో కామదేవుడు శివుని దానభాగంలో చేయాలనే ప్రయత్నం చేశాడు. అప్పటికి శివుడు తన 3వ కన్నుతో కామదేవుణ్ణి దహనం చేశాడు. తర్వాత పార్వతీదేవి శివుని మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకుంది. షణ్ముఖుడికి 6 ముఖాలు: తత్వముఖం, అఘోరముఖం, వామదేవ ముఖం, సత్యముఖం, అయిన ముఖం, సజోస్త ముఖం.
సో శివుని ఆజ్ఞతో దేవతలు ఆశీర్వాదంతో షణ్ముఖుడు తారకాసుని సంహరించాడు. అంతేకాదు ఇతర అసురులను కూడా సంహరించాడు. లోకంపై భయాన్ని తొలగించాడు. ఈ సంఘటనకు గుర్తుగా స్కంద షష్ఠి పండుగను నిర్వహిస్తారు. షణ్ముఖ స్వామిని పూజించడం వల్ల విద్య, బుద్ధి, ధైర్యం, శత్రునాశనం, ఆరోగ్యం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు చూసిన బెంగళూరు టెంపుల్స్ లో ఇది నాకు చాలా నచ్చింది అనమాట. చూసుకోవచ్చు కదా దర్శనం కానీ ఎంత అద్భుతంగా ఉందో. లైటింగ్స్ కానీ అన్ని కూడా ఎంత అద్భుతంగా చూసుకోవచ్చు మీరు. ಆಮೇಲೆ ಅದೇನೋ ಮಾಡಿ
శ్రీ కారుమయ్యమ్మ టెంపుల్.